హాయ్ ఫ్రెండ్స్, ఇది బస్ రోడ్ టు శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ అనమాట. నేను ఒకరోజు బస్సులో వెళ్తున్నప్పుడు ఒక విషయాన్ని అయితే అబ్జర్వ్ చేశాను. మనం బస్సులో వెళ్తున్నప్పుడు బిస్కెట్సో, చాక్లెట్సో, బనానాసో తీసుకొని వెళ్తుంటాం కదా. ఇది నల్లమల ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ యానిమల్స్ ఎక్కువ ఉంటాయి, అందులోనూ కోతులు ఎక్కువగా ఉంటాయి కదా. అటు సైడ్ ఇటు సైడు ఏమన్నా వెహికల్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏమన్నా వేస్తారని చూస్తూ ఉంటాయి అనమాట. మనం ఏం చేస్తాము, బస్సులో ఉన్నప్పుడు సైడ్గా కోతులు అట్లా కనిపించినప్పుడు చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఇట్లా ఏదో బిస్కెట్స్ అవి వేశారు. ఇక్కడ ఇంకొక లేడీ కూడా చూడండి, ఇక్కడ ఇంకొక లేడీ కూడా ఏదో బిస్కెట్స్ వేసింది. వీటిని తీసుకోవడానికి కోతులు ఏం చేస్తాయి చూడండి, ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా బిస్కెట్స్, చాక్లెట్స్ తీసుకోవడానికి ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తాయి అనమాట. కానీ మనం ఒక మిస్టేక్ చేస్తున్నాం. ఇట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్లో బస్సులు కానీ వెహికల్స్ కానీ వస్తుంటాయి. అప్పుడు అలా వచ్చినప్పుడు ఈ కోతులకు చాలా డేంజర్ అన్నమాట. అది చాలామంది చేసే మిస్టేక్ అనమాట. ఏదో మనము కోతులకు ఏదో ఆహారం వేస్తున్నామని అనుకుంటాం, కానీ చాలా మిస్టేక్. ఏదైనా వేయాలనుకున్నప్పుడు ఏదైనా బస్సు కానీ వెహికల్స్ కానీ ఆపుకొని ఒక నిమిషం వాటికి సైడ్న వేస్తే అవి సైడ్న తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే అవి తీసుకొని ఇట్లా వెళ్ళడంలో చాలా ప్రమాదం వస్తుందన్నమాట అనిమల్స్కు. చూడండి, ఇక్కడ ఒక బస్సు ఎదురుగా ఆపోజిట్లో వస్తుంది. ఇదే నేను చెప్పేదన్నమాట. ఎందుకంటే మనము వేసినప్పుడు ఒక సైడ్ నిలబడి డ్రైవర్ను రిక్వెస్ట్ చేసుకుంటే ఒక 2 నిమిషాలు ఆపుతాడనమాట డ్రైవర్. ఆపితే బనానాలు ఏదైనా వేయాలనుకుంటే అట్లా ఆపి వేయండి, అంతేగాని ఇట్లా కిటికీలలోంచి అట్లా సైడ్ నుంచి అట్లా వేయొద్దు అనమాట దయచేసి. ఎందుకంటే జంతుహాని అవుతుంది. మనము మంచి చేయడం కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది దీనివల్ల అనేది చెప్పడానికే నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేశానన్నమాట. కాబట్టి ఎవరన్నా మానవతా హృదయంతో కోతులకు ఆహారంగా ఏదైనా వేయాలనుకున్న మాత్రం ఒక 2 నిమిషాలు పక్కన నిలబడి ఒక సైడ్కి వేస్తే అవి సైడ్న ఆహారం తీసుకుంటాయి. వాటికి ఆహారం వేసామని మనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతేగాని ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మన మనసులో చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకోసం ఈ వీడియో పెడుతున్నాను.